నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్ ని హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి చేసి గన్ని లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరొక కానిస్టేబుల్ పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇక పారిపోతున్న రియాజ్ పై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పులో రియాజ్ మృతి చెందాడు. రియాజ్ తప్పించుకుపోతూ పోలీసులపై మరొకసారి దాడికి తెగబడ్డాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బాత్రూమ్ కోసం వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడ్డారని అన్నారు. రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, వారి దగ్గర గన్ తీసుకుని కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేశారన్నారు. నిన్న రియాజ్ ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే యువకుడిపై కూడా దాడి చేశాడని చెప్పారు డీజీపీ. ఇవాళ మరొక కానిస్టేబుల్ ను గాయపరిచాడని చెప్పారు. 2 రోజుల క్రితం వాహనాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ ని సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు. విచారణకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్న టైంలో కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసి పారిపోయాడు రియాజ్. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ మరణించాడు. ఒక దొంగ కానిస్టేబుల్ ని మర్డర్ చేయడంతో డీజీపీ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. 9 టీమ్స్ తో రియాజ్ కోసం జల్లెడ పట్టారు. కర్రలు చేతపట్టుకుని సారంగపూర్, జానక్కంపేట ప్రాంతాల్లో అణువణువు గాలించారు పోలీసులు. సారంగపూర్ కెనాల్ చెరువుగట్టుపై రాత్రి పోలీసులకు చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్నాడు. చివరికి సారంగపూర్ గౌడాన్స్ ప్రాంతంలో చిక్కాడు. నిన్న రియాజ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సారంగపూర్ గౌడాన్స్ ప్రాంతంలో పాడుపడ్డ లారీ క్యాబిన్ లో తలదాచుకున్న రియాజ్ ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడికి ప్రయత్నించాడు. రియాజ్ పారిపోతూ ఉండగా బైక్ పై వెళ్తున్న 2 కానిస్టేబుళ్లు రియాజ్ ని వెంటాడారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించాడు. ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ ని పట్టుకునేందుకు వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆసిఫ్ ఎడమ చెయ్యి తెగిపోయింది. ఈలోపు కానిస్టేబుల్ వేగంగా వచ్చి రియాజ్ ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ పై 3 ఏళ్లలో 40 కేసులు నమోదయ్యాయి. చిన్న వయసు నుంచే నేరాలు బాటపట్టిన రియాజ్ ఖరీదైన బైక్లు, ప్రత్యేకించి బుల్లెట్ వాహనాలను దొంగిలించడంలో నెంబర్ 1. 30 బైక్లను దొంగతనం చేసి మహారాష్ట్రలో అమ్మి వచ్చిన డబ్బుతో జల్సే చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి రియాజ్ ఎన్కౌంటర్ పై స్పందించారు. నిజామాబాద్ ఆసుపత్రి నుంచి రియాజ్ పారిపోతూ ఉండగా పట్టుకున్నామని చెప్పారు. పోలీసుల దగ్గరున్న వెపన్ లాక్కుని కాల్పులకు ట్రై చేశాడు రియాజ్ మరొకసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. సో పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడని డీజీపీ వివరించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిపి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ స్పాట్ ని పరిశీలించారు సిపి. సో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై స్పందించారు డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్ ని ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ట్రై చేశాడు. ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి చేసి గన్ని లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరొక కానిస్టేబుల్ పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. ఇక పారిపోతున్న రియాజ్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. రియాజ్ తప్పించుకుపోతూ పోలీసులపై మరొకసారి దాడికి తెగబడ్డాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బాత్రూమ్ కోసం వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడ్డాడని అన్నారు. రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, వారి దగ్గర గన్ తీసుకుని కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారన్నారు. నిన్న రియాజ్ ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే యువకుడిపై కూడా దాడి చేశాడని చెప్పారు డీజీపీ. ఇవాళ మరొక కానిస్టేబుల్ ని గాయపరిచాడని చెప్పారు. 2 రోజుల క్రితం వాహనాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ ని సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు. విచారణకు పోలీస్ స్టేషన్ తరలిస్తున్న టైంలో కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసి పారిపోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ మరణించాడు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్ ని ఆసుపత్రిలో వైద్యం అందిస్తూ ఉండగా చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఎయిర్ కానిస్టేబుల్ పై దాడి చేసి గన్ లాక్కున్నాడు. ఇక సెక్యూరిటీగా ఉన్న మరొక కానిస్టేబుల్ పై కూడా కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. పారిపోతున్న రియాజ్ పై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి బాలాకుమార్ మనకి అందుబాటులో ఉన్నారు. బాలాకుమార్.
మరి కాసేపట్లోనే రియాజ్ మృతదేహాన్ని ఖైదీల వార్డు నుంచి పోస్ట్ మార్టంకు షిఫ్ట్ చేసేందుకు అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక రియాజ్ నిన్న పట్టుబడ్డ క్రమంలోను, నిన్న పోలీసులకు దొరికిన క్రమంలోనూ పోలీసులతో పాటు స్థానికులపైన కూడా కత్తితో మరోసారి దాడికి యత్నించాడు. ఆ క్రమంలోనే రియాజ్కు కొద్దిగా గాయాలయ్యాయి. దాంతోనే పోలీసులు నిజామాబాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. మనం ఉన్నాం ప్రస్తుతం ఇదే వార్డులో. ఇది ప్రిజన్స్ కేటాయిస్తారు. 4వ ఫ్లోర్లో ప్రిజన్కి సంబంధించిన ప్రత్యేకంగా వార్డు ఉంటుంది. వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రియాజ్ మరోసారి అతన్ని మరి కాసేపట్లో రిమాండ్కు తరలిస్తారనగా రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. రిమాండ్ను తరలిస్తారన్న క్రమంలో బాత్రూమ్ కంటూ వెళ్ళిన రియాజ్ ఒక్కసారిగా ఏఆర్ కానిస్టేబుల్ని గన్ను లాక్కున్నాడు. పోలీసులపైకి దాడికి యత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులు అలర్ట్ అయి అతనిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే పోలీస్ కమిషనర్ ఇక్కడికి మీడియాకు కూడా ఈ అంశానికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే డీజీపీ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. రియాజ్ పోలీసులపై మరోసారి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా అతని ఎన్కౌంటర్ చేశామని కూడా పోలీసులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి ఇక పోలీస్ కమిషనర్ పూర్తి వివరాలు వెల్లడించాల్సింది. ఈ నెల 17న రియాజ్ని ముందుగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అతన్ని పట్టుకున్నాడు. వాహనాల దొంగతనం కేసులో ప్రమోద్ పట్టుకొచ్చు సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా రియాజ్ అతనిపై దాడికి తెగబడ్డాడు. కత్తితో దాడి చేయడంతో ప్రమోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక తర్వాత అతని కోసం వేట కొనసాగించారు పోలీసులు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరాన్ని జల్లెడబట్టారు. ఇక సారంగపూర్ ప్రాంతం 5వ టౌన్ పోలీస్ స్టేషన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లిమిట్స్లో రియాజ్ అక్కడే తిరుగుతున్నట్టు కూడా పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఒకవైపు తను తల దాచుకుంటూనే మరోవైపు కోర్టు ద్వారా లొంగిపోవాలని ఒక ప్రయత్నం చేశాడు. న్యాయవాదులను సంప్రదించాడు. తనకు న్యాయ సహాయం చేయాలి, తనకు పోలీసులు వెళ్తున్న లొంగిపోతానంటూ కూడా న్యాయవాదుల వద్దకు కూడా తిరిగినట్టు మనకు సమాచారం ఉంది. అయితే న్యాయవాదులు ఎవరు కూడా రియాజ్కు హెల్ప్ చేసేందుకైతే ముందుకు రాలేదు. సో అతను అక్కడే తలదాచుకున్న క్రమంలో శనివారం రాత్రి కూడా పోలీసులు మరోసారి పోలీసులకు చిక్కి రియాజ్ మరోసారి తప్పించుకున్నాడు. అప్పుడు కూడా పోలీసులు కాల్పులు జరిపారు. కానీ రియాజ్ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 40 గంటల పాటు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు రియాజ్ని అయితే పట్టుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలోనే రియాజ్ని తప్పించుకునే ప్రయత్నంలో రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడని చెప్తున్నారు. పోలీసులు అందరూ కావచ్చు, వైద్యాధికారులు అందరూ ఒక్కొక్కరుగా ఉంటారు. మనం చూడొచ్చు, విజువల్స్లో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడే రియాజ్ సంబంధించిన మృతదేహం ఉంది. మరి కాసేపట్లోనే ఆ మృతదేహాన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. ఆ మృతదేహాన్ని మరి కాసేపట్లో ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం గదికి కూడా తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. పోలీస్ అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నాడు. పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడతారనే సమాచారం ఉంది. ఇక్కడికి వచ్చినాక మీడియాకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది.